వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చిరంజీవి గారి ఫిలిం విశ్వంభరలో ఒక రోల్ చేస్తున్నాం. ఓ కొట్టరుగా ఛాన్స్ కొట్టాం. ఆయన ఎప్పుడు ఆరాధిస్తుంటాం కానీ ఆయన పక్కన ఉంటాం నాకే నమ్మలేని ఒక నిజంలాగా అనిపించింది. ఫస్ట్ డే ప్యాకప్ అయిన తర్వాత చిరంజీవి గారితో యాక్ట్ చేశాను నేను. అది ఎక్కడుండేవాడు, ఎక్కడొచ్చి ఏం జరిగిందిరా నీ లైఫ్లో అని అనుకున్నా. అదొక పర్సనల్ మూమెంట్ నాకు. అండ్ బాలయ్య బాబు గారి సినిమాలో కూడా చేస్తున్నా. ఓకే, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. ఒకేసారి చిన్నప్పటి నుంచి చూస్తాను. బాలయ్య గారి లుక్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మూవీలో? లుక్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఆయన చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు వన్ ఆఫ్టర్ వన్ రిలీజ్ అవుతూ ప్రతిదానికి చొక్కాలు చింపుకొని టికెట్ల కోసం లైన్లో నిలబడి ఆ రోజుల నుంచి ఇద్దరితో ఒకేసారి పనిచేయటం అది నాకే దక్కిందేమో అదృష్టం అని అనిపిస్తుంది. ఇద్దరు లెజెండరీ పీపుల్ని ఒకరోజు సెట్లో బాలయ్య బాబు గారిని, ఇంకో సెట్లో చిరంజీవి గారిని ఆల్టర్నేట్గా చూస్తూ ఒక 6-7 months ఊటీలో కూడా షూట్ చేసాం. ఒక మంచి విషయం చెప్పాలి ఇక్కడ, చెప్పండి. ఓకే, ఊటీలో షూట్ చేసాం బాలయ్య బాబు గారి సినిమా. ఆ రోజు నైట్ షూటింగ్, ఏదో దీపావళి సెట్టింగ్ ఏదో దే ఆర్ టేకింగ్ సమ్ టైమ్ టు సెటప్. మాకందరికి చెలేస్తుంది, యాక్టర్స్ అందరికీ. మా అందరికి ఒక చిన్న క్యాంప్ ఫైర్ లాగా వేసి అందరికి చుట్టూ కుర్చీలు వేశారు. అక్కడ కూర్చోండి, రెడీ అవగానే పిలుస్తాం, నెక్స్ట్ షార్ట్ చేద్దామని. బాలయ్య బాబు గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఆయన ఎలా ఉంటుందంటే ఆయన సార్ రాగానే అందరూ అలర్ట్ అయిపోయి అలాగ జాలీగా ఉంటారు అనమాట. ఆయన కూడా ఫుల్ ఫ్రెండ్లీ. సార్ హాయ్ సార్, ఏమ్మా, అలా జోవియల్గా ఉంటుంది అనమాట. అలా కూర్చొని వి స్టార్టెడ్ ప్లేయింగ్ అంతాక్షరి ఆడుతుంటే ప్రతి థర్డ్ సాంగ్ బాలీబాబు సాంగ్ వస్తుంది. ఓకే, మనం చిన్నప్పుడు ఎన్ని చోట్ల ఆడుంటాం, పెళ్ళిళ్ళు ఆడుంటాం, కజిన్స్తో ఆడుంటాం, ఇంట్లో ఆడుంటాం, తెగ పాడుంటాం పాటలు. ఆయన బాలయ్య బాబు అంటేనే ట్రెండ్ కదా, అసలు క్లబ్ అయినా పబ్ అయినా ఆయన సాంగ్ లేకుండా ముగిదు. సో మనం ఎక్కడెక్కడ రకరకాల చోట్ల పాడుంటాం. చాలా సినిమా హీరోల పాటలు వచ్చి ఉంటాయి. కానీ పాడుతుంటే ఎవ్రీ థర్డ్ సాంగ్, సెకండ్ సాంగ్, ఫోర్త్ సాంగ్ బాలయ్య బాబు గారి సినిమాలో ఏదో ఒక సాంగ్ వస్తూనే ఉంది. అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ముందే ఆయన పాటలు పాడుతున్నాం, ఆయన కూడా గొంతు కలుపుతున్నారు సరదాగా. నాకు ఒక చిన్న మూమెంట్ ఫీల్ అయ్యా నేను. అరే, ఎన్ని ఇయర్స్ స్పాన్, ఎన్ని రకాల పాటలు, బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటిదాకా ఒక మనిషి సాంగ్స్ మనం పాడుతుంటే ఆ మనిషి అక్కడే ఉంటే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అది. ఆయన కూడా ఆయన పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఆయన ఎన్ని ఏళ్ల నుంచి ఒకే పని, యాక్టింగ్ అనే పని ఇంత చేస్తుంటే, ఇంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తుంటే, మన అంతాక్షరిలో పాటల్లో కూడా ఆయన పాటలు ఆయనే పాడుకుంటూ అక్కడ ఉన్నారంటే ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ చూసి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఓకే, బట్ బేసిక్గా బాలయ్య అనగానే ఆయన కొంచెం కోపదార మనిషి అంటారు, ఎంతవరకు నిజం అసలు? ఏమోనండి, నాకైతే ఆయనలో ఒక 20 years పర్సన్లో ఉండే జోష్ ఉంటుంది చూసారా, అది ఉంటుంది ఆయనలో. ఓకే, అయ్యో బాబోయ్, అన్బిలీవబుల్. ఎవర్ షేర్డ్ ఫుడ్ విత్ హిమ్ ఎప్పుడైనా? ఫుడ్ లేదు, షేర్ చేసుకోలేదు. ఫుడ్ అంటే మేము కలిసి మాట్లాడుతున్నప్పుడు తెచ్చిస్తారు కదా బిస్కెట్ అది ఇది, సార్ తినేటప్పుడు మాకు కూడా ఇచ్చేవాళ్ళు. ఆయనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అసలు ఆయన మైండ్లో స్టాప్ అయిపోయింది. ఆయన ఏజ్ 20-23 దగ్గర అయిపోయారు ఆయన. అక్కడే ఉన్నారు ఇంకా. ఫుల్ ఎనర్జెటిక్. అయ్యో బాబోయ్, అసలు మేమే ఆయన ముందు ముసలోళ్ళం ఏంటి మేము, ఈయనంటే ఇంత యాక్టివ్గా ఉన్నారని అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎవరికైనా అదే అనిపిస్తుంది. చైల్డ్ లైక్ పర్సన్ ఆయన ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. పాన్ ఇండియా మూవీసా అవి ఇప్పుడు అనుకుంటానండి, కరెక్ట్గా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఈ పాడ్కాస్ట్లో ఆల్మోస్ట్ లైక్ ఏవైతే మీ నుండి తెలుసుకోవాలనుకున్నామో అన్నీ తెలుసుకున్నామని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఏవైతే ఆల్వేస్ లైక్ దేని గురించి అయితే మీరు డ్రీమ్స్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు అవి అచీవ్ అవుతున్నారు. అండ్ బిగ్ స్క్రీన్ మీద మీ అసలైన యాక్టింగ్ ఇప్పటి వరకు మేము 10% చూసుంటాము. అండ్ ఈ ఫిల్మ్స్ త్రూ ఫుల్గా చూసే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ యూ కెన్ ఆల్సో ఎండ్ విత్ థ్యాంక్స్ గివింగ్ పార్ట్. ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? పేరెంట్స్? ఆఫ్ కోర్స్, యా. అండ్ ఈ హోల్ జర్నీలో ఇంత పెద్ద జర్నీలో వేరే ఏ పని చేయకుండా ఓన్లీ యాక్టింగే 10-12 ఏళ్ళుగా చేస్తూ రావాలి అంటే షూర్ షార్ట్గా మనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మనల్ని కంప్లీట్గా నమ్మి. నాకన్నా కూడా నా ఫ్రెండ్స్ ఎక్కువగా నమ్మారు నన్ను, వీడు ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తాడని. అన్కండిషనల్ సపోర్ట్, అన్కండిషనల్ లవ్ వాళ్ళు ఇచ్చి ఉంటారు. సో మా ఫ్రెండ్స్ అందరికీ ఎప్పటికైనా సరే రుణపడి ఉంటాను. ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ తరపున, పాడ్కాస్ట్ తరపున చెప్పాలనుకుంటున్నాను. అండ్ పేరెంట్స్కి ఇప్పటిదాకా రోల్స్ ఇచ్చి ఎంతో కొంత చేసిన, చాలా తక్కువ వర్క్ కూడా ఎంతో కొంత పేరు, నేను చేసిన వర్క్ నాకు వచ్చిన పేరే కొంచెం ఎక్కువ. సో అలా రావడానికి కారణమైన డైరెక్టర్స్కి, కాస్టింగ్ డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.